మన ఊరికి రావడం మన రాంపల్లి గ్రామ ప్రజలు తరపున ఘనంగా స్వాగతం పలుకుతున్నాం. వారికి ఇవే హృదయపూర్వక నమస్కారములు. మన ఊరి తరపున ఈరోజు మన ఆత్మకూరు నియోజకవర్గానికి ఆనం రామనారెడ్డి గారు రావడం మన అదృష్టం. ఈరోజు వారు మన ప్రోగ్రాంకి పిచ్చేయడం మన రాంపల్లి కార్యకర్తలు నాయకులు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఆనం అంటే ఆత్మకూరు, ఆనం అంటే అభివృద్ధి అని మనందరికీ తెలుసు. ఆనం రామనారాయణ రెడ్డి గారి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు మన ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన పనితీరు కానివ్వండి, హై లెవెల్ కెనాల్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, 100 పడకల హాస్పిటల్, ఆర్డీఓ ఆఫీస్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో అభివృద్ధి పనులు, రోడ్లు కానివ్వండి, నెల్లూరుపల్లి నుంచి ఆత్మకూరుకి 4 లేన్ రోడ్లు, పొంగూరు దగ్గర ఉండే హై లెవెల్ కెనాల్ కానివ్వండి, ఇవన్నీ మన ఆనం రామనాయుడు గారు చేసిన అభివృద్ధి పనులే. అప్పటి నుంచి ఇప్పటికీ 10 ఏళ్లుగా వస్తున్న అభివృద్ధికి ఏమాత్రం నోచుకోవట్లేదు. మళ్ళీ అవి హై లెవెల్ కెనాల్ పూర్తి కావాలన్నా మన ఉదయగిరి నందవరం నుంచి నందిపాడు వరకు రోడ్డు వేపించాలన్నా, మన ఈ ఉండే పరిస్థితులు, మన మెట్ట ప్రాంతం, మన మండలంలో ఏ అభివృద్ధి పని చేయాలన్నా మన ఆనం రామనారెడ్డి గారు ఎమ్మెల్యేగా మనందరం గెలిపించుకోవాలి. గెలుస్తున్నారు, అంటే ఏం అనుమానం లేదు, గెలుస్తున్నారు. కానీ అత్యధిక మెజార్టీతో మనందరం గెలిపించుకోవాలి. ఎవరిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. నిలబడదాం, గట్టిగా ఓట్లేద్దాం, ఓట్లేపిద్దాం. అలాగే మన ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన గురించి మనందరికీ తెలిసిందే. ఏ ఊరికి వెళ్ళినా మంచినీళ్ళు ఇప్పించిన ప్రదాత. అలాగే వారిని ఎంపీ అభ్యర్థిగా మన రామనారాయణ రెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి మన పేద ప్రజల కోసం, పిల్లల కోసం కానివ్వండి, గర్భిణీ స్త్రీల కోసం కానివ్వండి, ఎంతో అభివృద్ధి పనులు చేశారు. వీధి లైట్లు, ఇంటింటికి బాత్రూమ్ కానివ్వండి, వచ్చే మనకి రైతుల కోసం సంవత్సరానికి 6,000 రూపాయలు ఇచ్చేది కానివ్వండి, ఇలాంటి పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. మళ్ళీ నరేంద్ర మోడీ గారు 400 సీట్లతో గెలవబోతున్నారు. పైన నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మన కూటమి తరఫున ముఖ్యమంత్రి అవుతారు. డబల్ ఇంజిన్ సర్కార్తో మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతా ఉంది. కాబట్టి మన ఆనం రామనారాయణ గారిని మనం కష్టపడి గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్, జై